కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అలాగే ఇవ్వని హామీలు కొన్ని హామీలు అయితే కనుక ఫుల్ఫిల్ చేస్తుందండి. ఈ మాట చెప్పాలి ఖచ్చితంగా మీకు. ఎందుకురా ఈ మాట చెప్తున్నానంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు అందరికీ కూటమి సర్కారు ఒక శుభవార్త చెప్తుందండి. ఏంటది? పాస్టర్లకు శుభవార్త ఏంటంటే పాస్టర్లకు ఏదైతే నెలకు 5,000 చొప్పున రూపాయల 5,000 రూపాయల చొప్పున వేస్తామన్నదో ఆ 5,000 రూపాయల చొప్పున వేయటం జరిగింది. అంతేకాదు గౌరవ వేతనం చొప్పున వాళ్ళకి 5,000 చొప్పున వేస్తే కనుక అంటే 2024 మే నెల నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అర్థమైంది కదండి? 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 7 నెలలకు గాను ఒక్కొక్క పాస్టర్కు 35,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయబడుతున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా శుభవార్త పాస్టర్లకి. కాబట్టి యోగాళం పాదయాత్రలో ఏదైతే లోకేష్ గారు చేసిన యోగాళం పాదయాత్ర ఉందో ఆ యోగాళం పాదయాత్రలో పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో గౌరవ వేతనం అందిస్తామని నారా లోకేష్ గారు అప్పుడు యోగాళం పాదయాత్రలో హామీ ఇచ్చారు పాస్టర్లందరికీ. కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం నారా లోకేష్ గారు ఇప్పుడైతే కనుక 100% గౌరవ వేతనాన్ని వేయడం జరిగింది. అది కూడా 7 నెలలకే సరిపడగా ఒకేసారి 35,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క పాస్టర్కి 35,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనం అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. కాబట్టి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేశారు లోకేష్ గారు అని అయితే ఒక ఎత్తైంది అని తెలుగుదేశం పార్టీ ఏదైతే అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఉందో ఆ ట్విట్టర్ పేజీలో పెట్టడం జరిగిందండి. ఇక్కడ వరకు ఒక ఎత్తు. కట్ చేస్తే ఇక్కడ సీన్ రివర్స్. లోకేష్ గారు చేసిన మంచి పని గురించి చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. నిజంగా బాగా రాయడం అయితే జరిగింది తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ పేజీలో. ఎలాగని రాసిన తర్వాత జస్ట్ ఆ జియో ఫోటో కూడా ఇచ్చారు. తర్వాత నేను కొంచెం కిందకి స్క్రోల్ చేశానండి. ఎందుకంటే ఇదంతా చదివిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఉందండి అసలు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కులాల మతాల మధ్య ఎంత దారుణంగా ఉంది వైషమ్యం అనేది చెప్పడం కోసం ఒక్కసారి కామెంట్లు ఎలా వచ్చినాయో చూద్దాం. ఈ తెలుగుదేశం పార్టీ పేజీలో పాస్టర్లకి నెలకి 35,000 నెలకి 5,000 రూపాయలు చొప్పున 7 నెలలకు 35,000 వేసినందుకు అసలు కామెంట్లు ఎవరు ఎలా స్పందిస్తున్నారో, హ్యాపీగా ఉన్నారా, హ్యాపీగా లేరు ఏంటని కామెంట్ చూద్దామని కిందకి దిగితే అక్కడ ఉందండి వాస్తవంగాను. ఎవరి డబ్బు ఎవరికి దానం? పాస్టర్లు కానీ చర్చిలు కానీ ప్రభుత్వం ఏమన్నా డబ్బు ఇస్తున్నాయా అని ఒక అతను కామెంట్ చేస్తే, మరి హిందూ అర్చకులండి వాళ్ళకి అయినా మీరు అని ఒకళ్ళు కామెంట్ చేశారండి. అలాగే ఇలాంటి స్కీమ్ ఇచ్చి డబ్బులు అయిపోగొట్టాలి, మళ్ళీ కేంద్రం నిధి ఇవ్వాలి, అప్పులకు సహకరించాలి అని బేదడుపులు ఏడవడం ఎందుకు అని ఒకళ్ళు. పాస్టర్స్కి వేతనం ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? అసలు ఏ సంబంధం వాళ్ళకి? గుళ్ళు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయి. వాటి ఆస్తుల నుంచి ప్రభుత్వం ఆదాయం పొందుతుంది. ఆ వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం ఏముందా చర్చిల వల్ల అని ఒకడు. వీళ్ళకు కూడా మొదలు పెట్టారు పప్పు బెల్లాలు పంచిపెట్టడం. ఎవరిని అని ఏం ఉపయోగంలే అనే అన్నీ ఒకటే అని చెప్పేసి అలాగే రకరకాలైన కామెంట్లు పెట్టారు. మరీ ఘోరంగా అయితే కామెంట్లు పెట్టారు. కొన్ని నేను చదవడంలా. పాస్టర్లతో అమ్మనాభూతులు తిట్టించుకోవడం కోసం వాళ్ళ చేతి ఖర్చుల కోసం డబ్బులు విడుదల చేశా కూటమి ప్రభుత్వం. నిజమైన క్రిస్టియన్ మీరు డబ్బులు ఇచ్చినపోయినా ఓటేస్తారు. వీళ్ళకి ఇచ్చే ప్రతి పైసా బూడిదలో పోసిన పన్నీరే. దీనికి బదులు సూపర్ 6 పథకాలకు ఇవ్వండి ముందు అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఇచ్చిన హామీలకు పైసలు లేవని వీటన్నిటికీ పైసలు ఎలా వస్తాయి అని ఒకళ్ళు. కొన్ని నేను చదవలేకపోతున్నా, అందుకే నేను అవి చదవటంలా. అసలు ఈ వేతనాలు ఎందుకండి? పాస్టర్ గారికి రాష్ట్ర ప్రజల నుండి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ఒకళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ భక్తుల దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఈ అవసరమా అని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఇలాగా చాలా దారుణంగా అయితే కనుక అంటే విద్వేషమనాలా లేదా ద్వేషమనాలా అర్థం కాలేదు నాకు అసలు. అంటే ఇప్పుడు ఎలా అంటే పూజారులకి ఇమాములకి అందరికి ఇవ్వడం తప్పంటే పర్వాలా. కాబట్టి ఇలాగ ప్రత్యేకించి పాస్టర్ల పైన కూడా ఇలాగ ద్వేషం వెలగటం అనేది నాకు ఎందుకో సమంజసం అనిపించలా. కొంచెం అయినా సిగ్గుండాలి. ఓట్లు వేసి గెలిపిస్తే కార్యకర్తలను పట్టించుకోరు కానీ మతాలు మార్చి దశమ భాగాలు డాష్ అది ఇంకా తర్వాత నేను చదవలేను, నన్ను అడగొద్దు.
ఇదేం బాలేదు పెద్దయినా నువ్వు మారాలి, లేకపోతే మేమే మార్చేస్తాం. ఇదొక కామెంట్. వింటున్నారు కదా కామెంట్లు ఎంత దారుణంగా ఉన్నాయనేది. కర్మరా నాయన, ప్రస్తుతం ఉన్న పథకాల్లో అతి దరిద్రమైన పథకం ఇదే. ఒకళ్ళు పెట్టిన కామెంట్. మీరు ఎన్ని నాటకాలు వేసినా ఓట్స్ మాత్రం కన్వర్టెడ్ రెడ్డికే వేస్తారు. ఒక అతను పెట్టిన కామెంట్ అది. డబ్బులు బొక్కే, ఒక్కోటు రాళ్ళం. ఒక అతను పెట్టిన కామెంట్ ఇది. డబ్బులు బొక్క, దమ్ముడి ఉపయోగం ఉండదు. ఒక అతను పెట్టిన కామెంట్ ఇది. కాబట్టి పొద్దున్న లేస్తే మా హిందూ ధర్మం దేవుళ్ళను తిట్టే ఈ పాస్టర్ గాళ్లకు మేము కట్టే ట్యాక్స్ వీళ్ళకి జీతాలు ఇస్తారా? మత మార్పిడి చేసే వీళ్ళకి జీతాలు ఇచ్చి ప్రోత్సహిస్తారా? జగన్కి ఓటు వేయమని చెప్పి పాస్టర్లకి జీతాలు ఇస్తారా అని ఒక అతను కామెంట్ పెట్టడం జరిగింది. అది ఖజానాకు 30 కోట్లు బొక్క, మా సొమ్ము పాస్టర్లకు మోపడానికి బాబు ఎవరు? వాస్తవము మాట్లాడాలంటే వీళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. అదే పాస్టర్లు కూడా ట్యాక్సులు కడుతున్నారు, అది తెలియట్లేదు వీళ్ళకి. కాబట్టి ఏదేమైనా ఇలాంటి మత విద్వేషాలు, ఆ విద్వేషం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, కానీ అందరూ సమానమనే తత్వం మరి ఎప్పుడు బోధపడుతుందో తెలియదు వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు మన మతాన్ని ప్రేమించాలి, ఎదుటి మతాన్ని గౌరవించాలి. అది మానవ ధర్మం, సహజం. అది ఆ కనీస ఇంగిత జ్ఞానం లేని ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, కులం ఏదైనా మతం ఏదైనా అవన్నీ పక్కన పెట్టేస్తే మనిషిగా గౌరవించాలి. అది నేను చెప్పేది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్ యూ మచ్.